హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. అందరూ దసరా నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా డే 2 ఆఫ్ దసరా నవరాత్రులు చూపించబోతున్నాను. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణ చేస్తారనమాట. మేమందరము విజయవాడ దుర్గా గుడికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు మాకు కుంకుమార్చన పూజ ఉందన్నమాట. మేము ప్రతి ఇయర్ ఈ పూజ చేయించుకుంటాము. కాకపోతే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అమ్మవారి అలంకరణ రోజు చేయించుకుంటాము. మన ఓన్ వెహికల్స్ ఏమి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళవు. ఈ నవరాత్రుల టైంలో భవానీ ఘాట్ దగ్గర స్పెషల్ పార్కింగ్ ఉంటుందన్నమాట. అక్కడే పార్క్ చేసుకోవాలి. భవానీ ఘాట్ దగ్గర నుంచి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి స్పెషల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఆ స్పెషల్ బస్లోనే వెళ్తున్నాము. చూడండి, జనాలు ఫుల్గా ఉంటారనమాట. అసలు ఖాళీయే ఉండదు. ఎవ్రీ 5 minutesకి వస్తూనే ఉంటాయి. బట్ ఎన్ని బస్సెస్ వచ్చినా కానీ జనాలు మాత్రం ఫుల్గానే ఉంటారు ఆ బస్సెస్లో. సో నవరాత్రులు అయ్యేసరికి జనాలు అందరూ ఎక్కువ మంది వచ్చేసరికి ఎన్ని బస్సెస్ పెట్టినా కానీ వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఉన్నా కానీ జనాలు పెరిగిపోతూ ఉంటారు. నెక్స్ట్ బస్ వచ్చేసరికి ఫుల్ అయిపోతారనమాట. చాలా కష్టం ఆ బస్సెస్లో ఎక్కడం. అండ్ పసిపిల్లలు ఉంటే కనుక నిజంగా బిగ్ టాస్కే. మేము గుడికి అయితే వచ్చేసాము. బట్ చాలా లేట్ అయింది. అప్పటికే మాకు 10 AM అనమాట కుంకుమార్చన. మేము అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా 10:30 అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట స్టెప్స్ దగ్గర నుంచి. యాక్చువల్లీ ఓన్లీ 2 బ్యాచెసే ఉంటాయి. మార్నింగ్ 7 AMకి అండ్ 10 AMకి. ఎర్లీ మార్నింగ్ 7 AM బ్యాచ్ అంటే కైవల్యతో కష్టం అని చెప్పేసి 10 AM బ్యాచ్కి బుక్ చేసుకున్నాము. అయినా కానీ లేట్ అయిపోయింది. నందిగాం నుంచి వచ్చేసరికి 10 అట్లా అయింది. బట్ మేము దుర్గా గుడికి రావడానికి బస్సెస్ అంది రావడానికి ఇంకొంచెం లేట్ అయిందనమాట. మేము వచ్చేసరికి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసేసారు. లలిత సహస్రనామం చదువుతారనమాట. సో డేకి 2 బ్యాచెస్ అని చెప్తున్నాను కదా. ఆ 2 బ్యాచెస్లో కలిపి 9 times లలిత సహస్రనామం చదువుతారు. మార్నింగ్ బ్యాచ్లో 5 times అయిపోతే సెకండ్ బ్యాచ్లో 4 times చేస్తారనమాట. అదే ఫస్ట్ బ్యాచ్లో 4 times చదివితే సెకండ్ బ్యాచ్లో 5 times చదువుతారు. ఈ రోజు అయితే ఫస్ట్ బ్యాచ్లో 4 times చదివినట్టున్నారు. మేము కూర్చున్న బ్యాచ్లో అయితే 5 times చదివారు. అందులో మేము ఒకటి మిస్ అయిపోయామన్నమాట. లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ½ an hour పైననే డిలే అయిపోయింది అనమాట మేము పూజకు అందుకునేసరికి. ఈ కుంకుమార్చన కోసం మనం ఇంటి దగ్గర నుంచి ఏ ఐటమ్స్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అన్నీ వాళ్ళే ఇస్తారు. మహా అయితే మనం పూలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకంతకు మించి ఇంకా ఏమీ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. బ్యాచ్ స్టార్ట్ అయిపోయే లోపు ఈ తాంబూలం మన శ్రీచక్రం ఏదైతే ఉన్నాయో అవన్నీ రెడీ చేసి ఉంచుతారనమాట. మనం వచ్చాక మన టికెట్ చూపిస్తే కనుక ఇప్పుడు మేము కుంకుమార్చన చేస్తున్నాం కదా అమ్మవారి డాలర్, ఆ డాలర్ అండ్ లలిత సహస్రనామం బుక్ ఈ 2 ఇస్తారనమాట. అవి 2 తీసుకొని మనం ఈ తాంబూలం దగ్గరకు వచ్చి కూర్చొని ఆ డాలర్ని ఆ శ్రీచక్రం మీద ప్లేస్ చేసి మనం కుంకుమార్చన చేయడం స్టార్ట్ చేయొచ్చు లలిత సహస్రనామం చదువుతూ. కైవల్య ఇంటి దగ్గర అసలు టిఫిన్ చేయలేదు. అమ్మ కారులో పెడుతుంటే నిద్రొచ్చేసి పడుకుందనమాట. సో అందుకే అమ్మ గుళ్ళోకి రాగానే కైవల్యకి ఫుడ్ పెట్టేస్తుంది అనమాట. నేను రమేష్ ఏమో కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నాము. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ దసరా నవరాత్రుల్లో కుంకుమార్చన పూజ కంపల్సరీగా చేసుకుంటాము. ఇది మాది 3rd year పూజ అనమాట. కానీ లాస్ట్ 2 yearsతో పోల్చుకుంటే ఈ ఇయర్ రమేష్ నాకు ఒక బిగ్ షాకే ఇచ్చారని చెప్తాను నేనైతే. ఎందుకని అనుకుంటున్నారా, లాస్ట్ 2 years రమేష్ కుంకుమార్చన చేయమంటేనే ఒక్కసారి చేసేవాళ్ళు. లైక్ లలిత సహస్రనామం ఒకసారి చేసేవాళ్ళు. మిగతా సార్లు నేను దండం పెట్టుకుంటాను నువ్వు చేసేసే అని చెప్పేసి ఇంకా అలా కూర్చునేవాళ్ళు అనమాట. ఒకసారి అయితే నిద్ర కూడా పోయేవాళ్ళు. అలాంటిది ఈ ఇయర్ తనంతటికి తాను బుక్ తీసుకొని లలిత సహస్రనామం మొత్తం చదివారనమాట. నిజంగా నాకైతే షాక్ అనిపించింది. నేను అడిగాను ఏంటి మార్పు అంటే ఏం లేదు, ఎందుకో చదవాలనిపించింది అందుకే చదివాను అని అన్నారు. నాకైతే భలే అనిపించింది. మేమెవ్వరం చెప్పకుండా తనంతటికి తానే బుక్ తీసుకొని చదవడం. ఇంకొక పక్క మా చిట్టి కైవల్య తన చిట్టి చేతులతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా బాగా అనిపించింది. మేము కొంచెం లేట్ అయ్యాం పూజకి. అది కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ టైం లలిత సహస్రనామం చదివేటప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ రావడం కొంచెం కష్టం అన్నమాట. నాకు రమేష్లో నచ్చింది ఏంటి అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత కష్టంగా ఉన్నా కానీ అది ఎండ్ అయ్యే వరకు చదువుతూనే ఉన్నారు. నిజంగా అది చాలా మంచి విషయము. స్టార్ట్ చేసేసి అబ్బో కష్టంగా ఉంది మనకెందుకులే అని బుక్ తీసి పక్కనైతే పెట్టలేదు. టైం తీసుకొని మరి ఎండ్ వరకు చదివారనమాట. నిజంగా అది ఇంకా బాగా అనిపించింది నాకు.
ఒక పక్క అయ్యగారులు 4 సార్లు లలిత సహస్రనామం చదివారు, నేను కుంకుమార్చన చేశాను, అంతా అయిపోయింది. అయినా కానీ రమేష్ చదువుతూనే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పైననే తీసుకున్నారు లలిత సహస్రనామం సింగిల్ టైం కంప్లీట్ చేయడానికి. బట్ అంత టైం తీసుకున్నా కానీ మధ్యలో వదిలేకుండా చదివారు చూసారా, అది నిజంగా చాలా గ్రేట్. ఆ డెడికేషన్ అనేది ఉండాలి. నాకైతే నిజంగా రమేష్ని నేను పూజలో చూస్తే చాలా ముచ్చటేసింది అనమాట. మీకు అనిపించవచ్చు ఇందులో ఇంతలా చెప్పుకోవడానికి ఏముంది, జస్ట్ ఒకసారి లలిత సహస్రనామం చదివారు అంతే కదా అని అనుకోవచ్చు మీరు. బట్ లాస్ట్ 2 years నేను రమేష్ని చూసినప్పుడు, ఈ ఇయర్ చూసినప్పుడు నాకు ఎంత డిఫరెన్స్ కనిపించింది అండ్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని కూడా తెలియాలి కదా. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే లలిత సహస్రనామం అయ్యగారులు ఒకసారి చదివిన తర్వాత హారతి ఇస్తారనమాట అమ్మవారికి. ఆ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకొకసారి స్టార్ట్ చేశారు అంటే, అమ్మ ఇంకా స్టార్ట్ చేశారా, ఇంకొక ½ an hour ఇంకా ఎక్స్ట్రా అలా అనుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడు అయిపోతుంది అబ్బా ఈ పూజ అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటిది ఈ ఇయర్ అసలు ఆ థాటే లేకుండా తనంతకు తను బుక్ తీసుకొని మొత్తం చదివేసి, ఇన్ఫ్యాక్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇయర్ చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పూజ అని అన్నారు. సో మనం ఇన్వాల్వ్ అయి చేస్తే ఎంత ఎక్కువ టైం తీసుకున్నా కానీ అది ఇష్టంగానే ఉంటుంది. లాస్ట్ 2 years ఏంటంటే నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా కోసం వచ్చి అలా మొక్కుబడిగా కూర్చునేవాళ్ళు. సో అందుకే ఫీల్ ఉందన్నమాట, లైక్ అమ్మ ఇంతసేపా, ఇంకెంతసేపు అనే ఫీల్ ఉంది. బట్ ఈ ఇయర్ తనంతకు తాను ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అసలు ఆ టైం అనేది తెలియలేదు. సో ఏ పనైనా కానీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయి చేస్తే మనం ఎంత కష్టపడ్డా కానీ ఎంత టైం తీసుకున్నా కానీ దానికి సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. మా పూజ అయితే ఎండ్కి వచ్చేసింది. మొత్తం 5 సార్లు చదివారు మా బ్యాచ్లో ఈరోజు. ఫస్ట్ టైం నేను మిస్ అయిపోయాము లేట్గా రావడం వల్ల. సో 3 సార్లు నేను కుంకుమతో అర్చన చేసుకుంటూ లలిత సహస్రనామం చదివాను. ఇంకా లాస్ట్ టైం ఏదైతే ఉందో అది నేను ఈ పూలతో అర్చన చేసుకుంటూ లలిత సహస్రనామం చదివాను అనమాట. నేను ఈ ఫ్లవర్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారి కుంకుమార్చన చేసేటప్పుడు కానీ, అష్టోత్తరం చదివేటప్పుడు కానీ. నార్మల్ ఫ్లవర్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఈ ఫ్లవర్స్ అయితే ఎప్పుడైనా ఉంటాయని తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదు. ఫైనల్లీ మా చిన్నమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ చిన్నమ్మ. ఇవి గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ అనమాట. మీకు కావాలి అనుకుంటే సిల్వర్ కోటెడ్లో కూడా ఉంటాయి. సెట్ వచ్చేసి అరౌండ్ నాకు 5000 పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ బిలో 5000 పడింది అనమాట. ఇది సెట్ అని చెప్పాను కదా, సెట్కి వచ్చేసి ఎన్ని పీసెస్ ఉంటాయని డౌట్ రావచ్చు మీకు. మనకి ఒక సెట్కి వచ్చేసి 108 పీసెస్, 108 ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఏ గోల్డ్ షాప్లో అయినా కానీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే మా అమ్మ మా నాన్న లేరని చెప్పేసి భుజాన కర్చీఫ్ వేసుకొని కుంక పూజ చేస్తుంది అనమాట. కైవల్యం నేను కూడా వేసుకోవాలి అంటే సరే ఇంకో కర్చీఫ్ ఇచ్చింది మా అమ్మకి. అయినా కూడా కాదని చెప్పి మా అమ్మ భుజం మీద ఉన్న కర్చీఫే తీసుకొని వేసుకుంటుంది అనమాట. రౌడీది 2 భుజాల మీద 2 వేసుకుంది. పూజ ఎండింగ్లో మన దగ్గరికి వచ్చి మనకి ఇలా ఒక కిట్ అయితే ఇస్తారనమాట. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ కుంకుమార్చన టికెట్ ప్రైస్ ఎంత అండ్ ఎంతమందిని అలౌ చేస్తారు ఈచ్ టికెట్కి అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడైతే మా పూజ అయిపోయింది. కుంకుమార్చన చేసిన కుంకుమని మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఈ కవర్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మీరు పూజ చేసిన కుంకుమ అంతా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అండ్ మనం పూజ చేసిన డాలర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి, మనకే ఇచ్చేస్తారనమాట ఆ డాలర్ని. అండ్ ఈ తాంబూలము ఆ శ్రీచక్రం మాత్రం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట. సో మనం ఎంత కుంకుమ అయితే తీసుకున్నామో అంత కుంకుమ తీసుకొని డాలర్ని తీసుకొని ఆ తాంబూలం అంతా ఇంకా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ మా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతులు ఇస్తున్నారనమాట. అండ్ టికెట్ ప్రైస్ ఎంత అనేది నేను మీకు చెప్తాను కదా. సో టికెట్ ప్రైస్ వచ్చేసరికి 3000 అండి. ఈచ్ టికెట్కి ఓన్లీ 2 personsనే పంపిస్తారు. మహా అయితే 3rd personని అలో చేస్తారు, అంతకు మించి అయితే ఎక్స్ట్రా అలో చేయరండి. లాస్ట్ ఇయర్ కైవల్య పసిపిల్ల అని చెప్పి మా చిన్నమ్మని తీసుకొని వెళ్ళాము, అస్సలు అలో చేయలేదు. ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రా, ఓన్లీ 2 personsనే అన్నారు. అరే పసిపిల్ల తీసుకెళ్తాము ఒక పర్సన్ని అంటే కూడా నో అంటే నో అన్నారు. సో
చిన్నమ్మకి సపరేట్గా ఒక 500 రూపీస్ టికెట్ తీసుకొని అలా తీసుకొచ్చామన్నమాట ఈ కుంకుమార్చనలోకి. అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ మాత్రం ఎక్కడ ఏమీ అడగలేదు. 3 మెంబర్స్ అంటే ఎలో చేసేసారు. బట్ 4 మెంబర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆపుతారండి. ఒక పర్సన్ ఓకే ర్యాండమ్గా ఎలో చేస్తారు, అంతకు మించి అయితే ఎలో చేయరండి. అదిగో అన్న వచ్చాడు, ఇంకొక అన్న వచ్చాడు. అదిగో అదిగో పట్టుకో పట్టుకో పట్టుకో. అది అన్నది అన్న వచ్చిండండి. అన్నకంటే సెకండ్ చేయండి. సెకండ్ ఇవ్వు. వెళ్ళలే ఇవ్వు అన్నకు పట్టుకో 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 పట్టుకో. ఏళ్ళు పట్టుకో వచ్చింది. పట్టుకో వచ్చింది. కుంకుమార్చన అయిపోయిన తర్వాత అక్కడే కైవల్య కొద్దిసేపు ఆడుకుంది, చూసారు కదా మీరు కూడా వీడియో. సో అందరి కుంకుమార్చన చేసిన వాళ్ళ వరకు సపరేట్ లైన్ ఉంటుందన్నమాట. అందరినీ ఒకేసారి పంపించేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అయింది అమ్మవారి దర్శనం మాత్రం. అన్నదానం చేస్తున్నారు, టైం ఎలాగో 2 అయింది కదా అని చెప్పి అన్నదానం చేసే దగ్గరికి వెళ్ళి తిందామని అనుకున్నాము. బట్ అక్కడ లైన్ చూసి బాగా అనిపించింది. యాక్చువల్లీ లైన్లో ఎండలో నించోవాల్సి వస్తుంది అనమాట. చూసారు కదా, సగం లైన్ వరకు టెంట్ చేశారు. మరి మిగతా సగం ఎందుకు టెంట్ చేయలేదో ఏమో తెలియదు, కానీ ఈ ఎండలో కైవల్యాన్ని ఎత్తుకొని నించోవడం అంటే కైవల్య చాలా సిక్ అయిపోతుంది అనిపించింది. సో అందుకనే అన్నదానం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎండలు మామూలుగా లేవు అసలు. చలికాలం వర్షాకాలం లాగానే లేదు, రెండో ఎండాకాలం లాగానే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే అసలు మెయిన్ సమ్మర్లో ఎలా ఉంటుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేసేస్తుంది అసలు నాకైతే. మేము శివుని దర్శనం కూడా చేసుకొని కొండ కిందకు వచ్చేసామన్నమాట. నాన్న మమ్మల్ని దించేసి సిటీలో పని ఉంటే అవి చూసుకోవడానికి వెళ్ళారు. సో మేము దర్శనం అయిపోయిందని చెప్పిన తర్వాత నాన్న మళ్ళీ బయలుదేరారనమాట. ఈలోపు రమేష్ ప్రసాదాలు తీసుకొచ్చారు. ఇది సెట్ లాగా ఇస్తున్నారు ఈ ఇయర్. సెట్ 100 రూపీస్ అనమాట. 6 లడ్డూస్ వస్తాయి. 3 ఉన్నాయండి అనుకుంటున్నారేమో. ఆకలేసేస్తుంది. అన్నదానం దగ్గరేమో క్యూ ఎక్కువ ఉంది కదా. సో నేను ఒకటి, అమ్మ ఒకటి, రమేష్ ఒకటి తినేసారనమాట. కైవల్యానేమో మంచిగా నిద్రపోయింది ఇప్పటి వరకు. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మేడం గారు కూడా లేచిందనమాట సగం జర్నీ అయిపోయిన తర్వాత. ఈ రోజు నిజంగా కైవల్య చాలా డీహైడ్రేట్ అయిపోయింది అనిపించింది. ఆ ఎండకు ఏమో మరి అసలు స్వెట్ బాగా వచ్చేసింది. సో అందుకే డీహైడ్రేట్ అయిపోయింది అనుకుంటా. మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు టైం అరౌండ్ 2:30 అవుతుంది. ఈ కొన్ని గంటల్లో 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగేసింది. ఎంత తాపుతున్నా కానీ అసలు ఇంకా అమ్మ అంటూనే ఉంది. సింగిల్ అటెంప్ట్లో 1/2 బాటిల్ తాగింది అనమాట కార్లో. ఇప్పుడు మనకే చాలా డీహైడ్రేటింగ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా చిన్నపిల్ల తనకి ఇంకెలా ఉంటుందో ఏమో. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము, లంచ్ చేసేసాము. అండ్ మీకు ఈ కిట్లో ఏమేమి ఇస్తారు అనేది చూపిస్తాను అని అన్నాను కదా, రండి చూపిస్తాను. ఫస్ట్ అయితే అమ్మవారి పటం ఇస్తారు, కనకదుర్గ అమ్మవారిది. ఆ తర్వాత మనకి ఇలా అమ్మవారి ప్రసాదం లడ్డు ఇస్తారనమాట. చక్ర లడ్డు అని అంటారు దీన్ని. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నేను టికెట్కి 2 మెంబర్స్ అని అన్నాను కదా. సో వాళ్ళు జంటలాగా కన్సిడర్ చేసుకొని పంచ అను చీర ఇస్తారనమాట. సో ఇదైతే పంచ అనమాట, పై పంచ అండ్ నార్మల్ పంచ, కాటన్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ కాటన్ శారీ ఇస్తారు. ఇది శారీ అనమాట, ఇయర్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ శారీ, సేమ్ ఫ్యాబ్రిక్, ప్రింట్ కూడా సేమ్ అనమాట. ఇంకా జస్ట్ కలర్ చేంజ్ అనమాట. అది అమ్మ కట్టుకుంటుంది. ఇది ఈసారి అత్తయ్యకి మామయ్యకి ఇద్దామని అనుకుంటున్నాను. సో ఇలా ఒక శారీ అండ్ ఒక పంచ, పై పంచ ఇస్తారు. ఈ డాలర్ మనం పూజ చేసుకున్న డాలర్, నేను ఇందాక కుంకుమార్చన చేసుకున్నాను కదా, అది మనమే తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. ఇది నా దగ్గర
$3 అనమాట. థర్డ్ ఇయర్ పూజ కాబట్టి $3 ఉన్నాయి ఇప్పటికి. అండ్ ఇది మేము కుంకుమ పూజ చేసుకున్నది తీసుకొచ్చుకున్నాము. అండ్ వాళ్ళు ఆల్రెడీ పిన్ చేసి అమ్మవారి దగ్గర శ్రీచక్రం దగ్గర వాళ్ళు పూజ చేస్తారు కదా, అది కూడా పిన్ చేసి వాళ్ళు ఆల్రెడీ కుంకుమ పెట్టారనమాట. ఈ బుక్ ఒకటి లలిత సహస్రనామం బుక్ ఒకటి ఇస్తారు. అండ్ ఇది ఎక్స్ట్రా బుక్ ఒకటి ఇచ్చారనమాట. ఈ బుక్ ఏంటో నాకు కూడా తెలియదు, చూడాలి ఇన్ డీటెయిల్గా అమ్మవారి గురించే. బట్ ఈ బుక్లో ఏమున్నాయో చూడాలన్నమాట నేను కూడా. సో వీటన్నిటితో పాటు మనకి ఒక కుంకుమ బర్ని కూడా ఇస్తారనమాట అమ్మవారి కుంకుమ పోసుకోవడానికి. దాని మీద అమ్మవారి రూపం కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో చిన్న సైజ్ కుంకుమ బర్ని, అమ్మవారి ఫోటో కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఇస్తారనమాట. అమ్మవారి పటం ఒకటి, చక్ర లడ్డు అండ్ 2 బుక్స్ ఇస్తారు. లలిత సహస్రనామం బుక్ ఒకటి అండ్ ఇంకొక బుక్. ఈ కుంకుమ బర్ణ అమ్మవారి కుంకుమ పూసుకోవడానికి. అండ్ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ, మనం పూజ చేసుకున్న $1 అండ్ ఒక పంచ చీర, ఇవన్నీ ఇస్తారనమాట ఆ కిట్లో. ఇప్పటికి నా దగ్గర అమ్మవారివి 3 పటాలు ఉన్నాయి. 3 years అని చెప్తున్నాను కదా. సో 3 పటాలు, $3, 3 కుంకుమ బర్లు ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం మాకు ఒప్పుకున్నంత వరకు ఈ నవరాత్రుల్లో ప్రతి ఇయర్ ఈ కుంకుమార్చన చేసుకుందామని అనుకుంటున్నాము. ఇంకంతా అమ్మ దయ్యే చూడాలి. దుర్గమ్మకు ముద్దు పెట్టు. పెట్టావా? మళ్ళీ పెట్టు. దుర్గమ్మకు ముద్దు పెట్టు. అయ్యో అదిగో నానేడి, మరి అమ్మేది, మరి ఏమెవరు? అదేంట్రా కన్నమ్మ, కన్నమ్మ నానేడి, నానేడి చూపించు. నాన్న ఎక్కడున్నాడు చూపించు. నాన్నకి ముద్దు పెట్టి చూపించు. నాన్న ఎక్కడున్నాడు? ఇదిగో అమ్మ బాగుందా, నాన్న బాగున్నాడా? అరే కేవలే నీకు అమ్మ పోలికలే, గుర్తుంచుకో. ఆవే కన్నమ్మా, నా ముక్కు డిస్టర్బ్ అయింది నాన్న. కన్నమ్మా వెళ్ళంపా, బాయ్ చెప్పు అమ్మకి. వేయించుకున్నా అంత పైన కూర్చోబెట్టమ్మా. గుడి నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్ళాలని ఇంకా స్టార్ట్ చేసేసింది అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా కంపల్సరీ, అవి లేకుండా కూడా ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు మా మేడం గారు. కొంతమంది పిల్లలు చెప్పులు వేసుకోరు. ఇన్ఫ్యాక్ట్ మనం బలవంతంగా వేసినా కానీ ఏడ్చి మరీ తీసేస్తారు. మా కైవల్య క్వైట్ ఆపోజిట్ అనమాట. చెప్పులు కంపల్సరీగా ఉండాలి. అండ్ మనం వేసేటప్పుడే కాలు ఎత్తేస్తుంది అనమాట. వేసే అన్నట్టు. చూడండి వాళ్ళ నాన్న ఇంకా చెప్పు తీసుకున్నారు, కాలు ఎత్తేస్తుంది కూడా వేయమని. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత ఆ చెప్పులు తీయడానికి ఎంత గోల చేస్తుందో తెలుసా. అసలు మనల్ని అస్సలు తీయనివ్వదు, తనంతరికి తను తీయదు. ఇంకా చెప్పులు వేసుకొనే తిరుగుతా అంటది. నిజంగా ఇది ఒక బిగ్ టాస్క్ అయిపోయింది. చాలామంది పిల్లలకి చెప్పులు వేయడం టాస్క్ అయితే, మా కైవల్యకి మేము చెప్పులు తీయడం పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. అండ్ మేము తప్ప తన చెప్పులు ఎవరు పట్టుకున్నా కానీ అరిచి గీ పెట్టేస్తుంది, గోల చేసేస్తుంది. మళ్ళీ మేము తీసుకునే అంతవరకు అదేంటో అంత పొసెసివ్నెస్ తన చెప్పుల మీద తనకి నాకు అర్థం కావట్లేదు. ఇంకా బాగా చెప్పేసిందంటే మన కళ్ళి చూడని కూడా చూడదన్నమాట. పరుగు. కన్నమ్మా చెప్పులు ఎలా వేసుకుంటావు నువ్వు? అదే తిద్ది కాలు. ఆ కాలు అప్పుడు ఎత్తేసావా? వద్దులే ఇంకా ఈ కాలుకి చెప్పు. గుండులో నుంచి చెమటలు కారిపోతున్నాయి కైవల్య.
ఏలు ఏలు కురుకుడే ఇంకా ఫ్లేవర్ కోసం ఆగదు. బాయ్ బాయ్ కొంచెం తిరిగి చెప్పచ్చు. బాయ్ బాయ్. ఇటు 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 ఇట్లా గేట్ తీసుకో. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.